ఇప్పుడు ఈరోజు మనం కార్తీక మాసం శుద్ధ సప్తమి రాత్రి కుక్కే సుబ్రహ్మణ్యం నుంచి బయలుదేరి బెంగళూరు అండ్ మ్యాంగ్లూర్ హైవేలో ఉన్నటువంటి ఇక్కడ ఏ ఊరు ఇది? ఉప్పిరంగడి అనే ఊర్లో దిగాం. ఇది గుండా కనిపించేంత కూడా ఫారెస్టే, మనకి అడవే. ఈ నది కుమారధార, దీని పక్కన నేత్రావతి. ఈ రివర్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ రెండు సంగమ ప్రాంతం, గుడి వెనకాలే కలుస్తాయి రెండు. ఇక్కడ దక్షిణ కాళీ ఆలయాన్ని నిర్మించారు. దాని పక్కన ఉన్నది సహస్రలింగేశ్వర స్వామి వారు, అది దర్శిస్తాం. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో పిండ ప్రదానాలు చేసేవారు పిండ ప్రదానాలు చేసుకుంటున్నారు. ఇదిగో ఇది కుమారధార, అదిగో అక్కడ ఉంది. ఇప్పుడు సంగమం చూపిస్తున్నాను. ఇది కుక్కే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వచ్చే నేత్రావతి నది. ఇది నేత్రావతి, ఇదిగో ఇది కుమారధార. ఈ రెండు సంగమ ప్రాంతం. ఇది దర్భగడ్డి పెరిగింది. ఇక్కడ నుంచి రెండు కూడా కలిసి సంగమించి ఇలా మంగళూరు దగ్గరికి వెళ్ళి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అన్నమాట. ఇదిగో హైవే, ఇది నేత్రావతి నది మీద. ఇది నేత్రావతి గుడికి ఇటుపక్క నుంచి కుమారధార. ఓకేనా? ఈ రెండు కలిసి సంగమ ప్రాంతం ఇది. అవును, శ్రాద్ధాలు ఇక్కడ. ఇది సంగమ ప్రాంతం అవటం వల్ల ఇక్కడ అందరూ కూడా అస్థి నిమజ్జనానికి, సంవత్సరికాలకి, శ్రాద్ధాలకి వస్తున్నారు. ఈ శ్రాద్ధాలు పెట్టేటువంటి ప్లేస్ అనమాట. ఈ దక్షిణ కాళీ ఆలయం ఒక డౌన్లో ఉంది. ఇది రావి చెట్టు, అది నదిని ఆనుకునే ఉన్నది. ఇదిగా అది దక్షిణ కాళీ ఆలయము. దాంట్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇక కాళికాంబ వేదిక. ఇప్పుడు ఇది వచ్చేసి పిండ ప్రదానాలు చేసుకునేటువంటి స్థలం ఇది. ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు సహస్రలింగేశ్వర స్వామివారి దర్శనంకి వెళుతున్నాం మనం. పదండి. ఇదంతా కూడా కేరళ స్టైల్లో కూడా ఆలయాలు ఇక్కడ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. నేను కుక్కే కూడా అలాగే ఉంది. సహస్రలింగేశ్వరుడు. ఇప్పుడు మనం కుమారధార అనేటువంటి నది మీదుగా శృంగేరికి వెళ్తున్నాం. ఇక మనం దర్శించుకున్నటువంటి ఆలయం సంఘం అదే ప్రాంతం, అక్కడే ఉంది ఆలయం. అదే ఆలయం ఆ టిప్పులో ఉంది. అటు నుంచి నేత్రావతి వస్తుంది. రెండు కలిసి వెళ్ళి మంగళూరు దగ్గర కలుస్తాయి అరేబియా మహాసముద్రంలో. మొత్తం దేవస్థాన కాలేజీలే.
మొత్తం కొబ్బరి నూనెగా అదంతా మొత్తం కొబ్బరి నూనె అమ్ముతున్నారు. చాలా ఫేమస్ ఇదే కిన్నిగోళి అంటే కొబ్బరి నూనెకి చాలా ఫేమస్ ఇచ్చాడుగా కాఫీ మసాలా షాపులు అంటుంది. వచ్చింది మొత్తం కొబ్బరి నూనెగా. అవును, ఎంత ఉంటుంది కొబ్బరి నూనె ఇక్కడ? కిలో 180 ఉంటుంది. అరే ఏంటి ఇక ఆగేమిటి గుడికి? అదేగా ఓకే రైట్. పని బట్టలు మార్చుకునేవి బాగుంటుంది. అవునా? పర్వాలేదు పని. ఇక్కడ నుంచి రౌండ్ రింగ్ నుంచి రౌండ్ ఎక్కుతా ఫస్ట్ నేను వీడియో తీసుకోవడం ఉంది వెళ్ళిపోదాం. కీప్ లెఫ్ట్. అదే టెంపుల్ అటే కానీ శరావతి రివరా వైశాలి గంగోత్రి సాకేతి నేత్రాలు రూమ్స్ సరిగ్గా చూడు. చెక్క రాత్యా చెక్క రథాలు కోదండరామ స్వామి టెంపుల్ హైరమగళూరు చిక్కమగళూరు డిస్టిక్ అక్కడి నుంచి తీసుకొచ్చారంట దీన్ని. రాశాడు కదా దీన్ని. భలే రథాలని భలే తీసుకొచ్చారు అన్ని. అమృతేశ్వర రథ బయట తీసిన తర్వాత
రైట్ సైడే ఉంటుంది గురుగారు. లోపలికి వెళ్తే గైడ్ సైడ్ అంతా గోడలు, ఆ గోడలు తీసుకోపోతే చరిత్ర ఏంటిది అసలు వారు ఎందుకు వేసుకొచ్చారు చెప్పులు? ఇక్కడ గురుగారు చేపలు ఉంటాయి లోపల. అవునా? గోడకి అది పెట్టారు. అసలు ఏంటో నీకు అట్లా అయిపోతాయి అన్నీ అంది. నేను వెళ్ళిన టైంలో ప్రతిదీ కూడా ఈ యొక్క హారతో ఏదో ఇస్తారండి నాకు. ఏమో తెలియదు, మనకు తెలియదు. మనకేం తెలుసు మనం ఏంటో, మన జీవితం ఏంటో. రండి టికెట్ తీసుకోండి, అక్కడ దర్శనం. పోనీ నెమ్మదిగా. మసళ్ళ ఇది వెళదామా? గజేంద్ర మోక్షం అవుతామో. రే 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 పావురా నీళ్ళలో కూడా. జస్ట్ ఎక్కడ అంతేనా? పాము అంటావా? ఉంటాయి ఎందుకుంటా. చూడాడా ఏం గుడి ఇది? రాముల వారి గుడి. బాగానే ఉంది. ఓకే, శుభం శుభం శుభగం. సారీ రా నెమ్మదిగా.